నమస్తే గురుగారు. నమస్కారం మా ఫాతిమా. సార్ మీరు గరికపాటి గారి లాగానే మాట్లాడుతున్నారు. మా గురువు గారే కదమ్మా ఆయన. ఓకే సార్, ఇప్పుడు జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సో పోయిన వారం చూస్తే పోయిన మాసంలో అయితే వృశ్చిక రాశి వారికి ధనప్రాప్తి బాగుంటుంది అని అన్నారు. సో ఈ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది చెప్పండి సార్. లాస్ట్ మంత్ బాగుందని చెప్పి ఈ మంత్ బాగాలేదని చెప్పామనుకో, వృశ్చిక రాశి వాళ్ళని చితగొట్టేస్తారు, మామూలుగా కొట్టరు. అయితే 1 year పాటు వీళ్ళకి బోనస్ ఏంటంటే బ్రహ్మాండంగా ఉందన్నమాట. అందులో మనం జూన్ నెల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఆ జూన్ నెలలో వీళ్ళకి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. మనకి గురుబలం ఒక్కటే కొంచెం తగ్గింది. వృశ్చిక రాశి అష్టమ స్థానంలోకి వెళ్ళిపోయాడు. ప్రతి దానికి ఒక మైనస్ పాయింట్ అయితే ఒక ప్లస్ అయిపోద్ది తెలుసా నీకు. గురుబలం తగ్గించాలని గురువు ప్లాన్ చేసి 8th house లోకి వచ్చేసి ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ఈ ఇంకో గ్రహం లాభం చేసేస్తుంది. ఏంటి సార్ ఇంకో గ్రహం? ఇప్పుడు గురుగ్రహం అలా చేయడం వల్ల మనకి అప్పులు బ్రహ్మాండంగా వస్తాయి. వృశ్చిక రాశి వద్దంటే అప్పులు వచ్చి జేబులో పెట్టేసి వెళ్ళిపోతారు. అయ్యో, అప్పులు అంటే ప్రాబ్లం కదా సార్. ఇల్లు కట్టుకోవచ్చుగా, వ్యాపారం సొంతంగా పెట్టుబడి పెట్టుకోవచ్చుగా. అంటే దుర్వినియోగం చేసి పార్టీలు పబ్బాలు పెట్టేసుకుంటే పాడైపోతారు. కానీ ఇల్లు కట్టుకోని స్థలం ఉంది, ఇల్లు కట్టుకుంటామంటే ఎవరు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు వద్దంటే కట్టుకొని ఇచ్చే అని చెప్తారు. అలా ఒక వ్యక్తి చక్కగా 5 అంతస్తుల భవనం కట్టేశాడు, అప్పులతో తీర్చేశాడు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు ఆయన. సో అప్పుల్లో కూడా లాభాలు ఉంటాయి. మనం దాని సద్వినియోగం ప్లానింగ్ దాన్ని బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి పాపం 2 మైనస్ పాయింట్లు ఉన్నాయమ్మా. ఏంటి సార్ ఆ 2 మైనస్ పాయింట్లు? అర్ధాష్టమ రాహువు, పంచమ శని. అర్ధాష్టమ రాహు వల్ల కొంచెం మెంటల్ టెన్షన్స్, పంచమ శని వల్ల మొండితనం, పిల్లలు ఏడిపించుకు తినేయడం, ఆ తర్వాత ఏది చేసినా సరే కొంచెం రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అంటూ అలా కొంచెం లేట్ చేయడం, డిలే చేయడం. విద్యార్థులు కూడా ఇలాగే ఉంటుందా మైండ్ సెట్? విద్యార్థులు రేపు చదువుదాంలే, ఎల్లుండి చదువుదాంలే అని. నీకు విషయం తెలుసా, చాలా మంది స్టూడెంట్స్ తెలియని సీక్రెట్ ఒకటి చెప్తా నీకు, జాగ్రత్తగా వినండి సార్. సీక్రెట్ అంటున్నాను, నాతో మీ దగ్గర కూడా షేర్ చేయొచ్చు. అది వాళ్ళందరికీ తెలుసు. ఎందుకనంటే వాళ్ళ పిల్లలు చదువుతాం, వాళ్ళు చూస్తారుగా. ఏ స్టూడెంట్ కూడా ఎక్కడైనా సరే ఒక 5% మంచి స్టూడెంట్ వదిలే వాళ్ళు రోజు చదువుకుంటారు. ఎవరు హోంవర్క్ వాళ్ళు 3 రోజుల ముందు కానీ, ఎగ్జామ్స్ ముందు 2 రోజుల ముందు కానీ పుస్తకాలు తీస్తారు. ఆల్ ఇన్ వన్ అని ఒక గైడ్ దొరుకుద్ది. అంటే వన్ డే బ్యాటింగ్ అంటారా? అందులో మేము కూడా అలా చేసాం. బుద్ధి వచ్చింది అనమాట మాకు. ఇంగ్లీష్ ఎగ్జామ్ అలాగా చేస్తే నేనేమనుకున్నాను, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టూడెంటే కదా, ఇంగ్లీష్ రాసేద్దాం అని 1 day ముందు కొన్నాం. అప్పుడు అందులో అది ఐఐటి మెడ్రాస్ అది అసలు యాక్చువల్గా. అందువలన చాలా టఫ్ ఉంటుంది పేపర్. షేక్స్పియర్ అన్నాడు. ఓకే, షేక్స్పియర్ చిన్నప్పుడు మనకు తెలుసు కదా అనుకున్నాను. అందులో ఫెర్డినెండ్, డ్యూక్ అని ఇలాంటి పదాలు వస్తున్నాయి, బాన్షెట్ ఇలాంటి పదాలు వస్తుంటే ఏంట్రా బాబు కొత్త పదాలు వస్తున్నాయి. అసలు పాత్రలే గుర్తురాలా. 20 మార్కులకు వచ్చినది. అది రాస్తే ఫెయిల్ అయిపోతాం. ఒక్క ఛాన్స్ దొరికితే చాలా ఏటి ప్రొఫెసర్లు ఏదో చూస్తూ ఉంటారు, ఎప్పుడు ఫెయిల్ చేద్దాం వెళ్ళాను. ఎందుకంటే స్ట్రిక్ట్ ఫిల్టర్ చేయాలి. చార్టెడ్ అకౌంటెన్సీ ఒకటి, ఇవన్నీ ఇలాంటి ఎగ్జామ్స్ అన్ని కూడా ఏం చేస్తామంటే ఫిల్టర్ చేస్తాం. మరి రిలీజ్ ఎక్కువ మంది చేస్తాం, కొన్ని నిరుద్యోగులు వచ్చేస్తారు. అందుకని వాళ్ళంతా బాగా రాసినా కూడా ఫెయిల్ చేయాలి. ఫెయిల్ చేసి బాగా ఫిల్టర్ చేసి అప్పుడు వదులుతారు అనమాట. అట్లా వీళ్ళంతా కూడా ఇప్పుడు 1 day బ్యాటింగ్ చదువుతారు. అప్పుడు నాకు బుద్ధి వచ్చింది, మార్క్స్ తగ్గిన తర్వాత ఫెయిల్ అయిపోలేదులే, ఎలాగో అలాగా పాస్ అయిపోయాను, బొటాబొటి మార్కులు. తర్వాత మాస్టర్లు తిట్టారనుకో. ఆ తర్వాత మా మోజస్ సార్ నన్ను పిలిచి మంచిగా, నీకు ఎన్ని మార్కులు కావాలరా అని అడిగారు ఇంటర్నల్స్ లో. మీ ఇష్టం సార్ అన్నాను. నా మీద ఆయనకి ప్రేమ 99 వేసేసాడు. అందువల్ల అక్కడ తగ్గినాయని ఇక్కడ మాకు మంచి మార్కులు వేస్తారు మా గురువులు, దేవుళ్ళు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి పనులు ఒత్తిడి ఎక్కువ ఉంటుందమ్మా. పని ఎక్కువ చేయమంటే ఆఫీసర్స్ న్యాచురల్ గా మనం పైన వాళ్ళని అపార్థం చేసుకుంటాం కదా, హెరాస్మెంట్ చేసేస్తున్నారు అనుకుంటాం. అలా కాకపోయినా సరే వీళ్ళు అలాగలా పూర్తి చేస్తారు. తర్వాత పెళ్ళిళ్ళు అవ్వమ్మా. వృశ్చిక రాశి వాళ్ళకి 100 మందిలో 10% మందికి అవుతాయి. సరే పెళ్లి చూపులకి వెళితే పెళ్లి కూతురు నచ్చిందని చెప్తాడు ఇక్కడికి వెళ్ళి. ఎగ్జాక్ట్ గా నేను చెప్పినట్టే జరుగుద్ది. సూపర్ పెళ్లి కూతురు అంటాడు, నీలా కూర్చుంటుంది అనమాట పెళ్లి కూతురు. తీరా బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, అరే బాబీ
పిన్ని ఫోన్ చేసిందిరా తులసి పిన్ని, అందువల్ల ఇంకొక సంబంధం వచ్చిందంటే అక్కడ కట్నం ఎక్కువ వస్తుంది కాబట్టి అలా అటు కన్వర్ట్ అయిపోతాడు. అటు కన్వర్ట్ అయిపోతే వాళ్ళు ఏమంటారు, మేము సింగపూర్లో ఉన్నాం వద్దులే నీకు ఇక్కడ పో అని వాళ్ళు దొబ్బేయమంటారు. అప్పుడు మళ్ళీ నీ దగ్గరకు వస్తారు. ఈ టైపులో బ్యాటింగ్ బాలింగ్ అన్నట్టు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా ఉంటుంది. కాబట్టి వివాహాలు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి చేసుకోవాలా. అండ్ ఆడపిల్లలకి మనం ఏంటంటే వాళ్ళు అలా కాదని వెళ్ళిపోయినా కూడా ఏం బాధపడద్దు, డిప్రెషన్ కి సెన్సిటివ్ గా ఉండొద్దు. మీరు వాళ్ళకంటే డబుల్ స్ట్రాంగ్ ఉండండి, ఏ ప్రాబ్లం ఉండదు. సో ఆడపిల్లలు అయితే జాగ్రత్తగా ఉండండి వృశ్చిక రాశి వాళ్ళు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. గవర్నమెంట్ కాఫీ తాగితే సరిపోద్దు, వాళ్ళు గవర్నమెంట్ డబుల్ స్ట్రాంగ్ అయిపోతారు. ఓకే, సో ఇది కాకపోతే ఇంకొక మంచి సంబంధం వస్తుంది. ఇదే ఒకటి అని కాదు. అలెగ్జాండర్ ఎన్నిసార్లు వెళ్ళాడమ్మా ప్రపంచ విజేత? 16 సార్లు యుద్ధం చేశారు, 17వ సారి విజేత. అలా కృష్ణుడు నిలిచిపోయారు. అది మరి అందుకనే ఏ ఆడపిల్ల అయినా సరే నాకు ఫస్ట్ మ్యాచ్ అయిపోవాలా, నాకు ఫస్ట్ మ్యాచ్ అయిపోయి ఐఎమ్ వెరీ సెన్సిటివ్ అని అనుకోవాల్సిన కాలం కాదు ఇది. ఎందుకు సార్, ఒక బట్టలు కొనుక్కోవాలంటే 4-5 రకాలు చూస్తాం. సో ఇందులో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఫాతిమా యు ఆర్ గ్రేట్ అమ్మా, గ్రేట్ అమ్మా. పెళ్లి కూతుర్లకి ఏం చెప్పావు. కాబట్టి వృశ్చిక రాశి పెళ్లి కూతుర్లు అందరూ కూడా డబల్ స్ట్రాంగ్ అయిపోతారమ్మా. ఇలా ఉంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదు. ఇక ఈ యొక్క రాశి వారు అంతా కూడా ధనానికి ఇబ్బంది లేదు, ఆదాయాలకు ఇబ్బంది లేదు, బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు ఇబ్బంది లేదు. ఇకపోతే పనుల ఒత్తిడిలో కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. సో కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే సరిపోతుంది. అంటే గురువు కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అనమాట. అలాగే విద్యార్థులు కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుని వీళ్ళు జాగ్రత్తగా చదువుకుంటే సరిపోతుంది. రైతులు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి బిజినెస్. అంటే వాళ్ళకు కూడా లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయంటారా? అరే రైతులే ఇప్పుడు లీడింగ్, రైతులు పంతుళ్ళు. ఇప్పుడు జనరేషన్ మారింది. ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ అంతకుముందు. ఇప్పుడు ట్రెండ్ మారింది. నా లవ్ అఫేర్స్ లో టాప్ లిస్ట్ లో ఉన్నది రైతులు, గుళ్ళో పంతుళ్ళు. ఎందుకంటే పిల్లల్ని ఇవ్వట్లేదు, రైతులకు ఇస్తున్నారులే పొలం ఉందని. కాకపోతే ఐ వాంట్ సాఫ్ట్వేర్, ఐ వాంట్ అమెరికా, ఐ వాంట్ అని విదేశాలు అంటున్నారు కదా. అందుకే పాపం రైతులకు ఎవరిస్తారమ్మా మరి. సో పాపం వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే పెళ్లిళ్ళు కాలేదో, సో వాళ్ళకి ఉద్యోగ పరంగా ఒత్తిళ్ళు అంటున్నారు. సో డిప్రెషన్ వెళ్లకుండా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు, అది కూడా చెప్పండి గురుగారు. మనకి వృశ్చిక రాశి వాళ్ళకి గురుగ్రహం బాగుండడం లేదు. రాహు ఏమో 4వ ఇంట్లో ఉన్నాడు, 5వ ఇంట్లో శని ఉన్నాడు. ఈ 3 బాలేదు. 3 పరిహారాలు చేయమంటే చేయరు. స్టెప్ బై స్టెప్ ప్రమోట్ చేద్దాం వీళ్ళని. ఫస్ట్ అందువల్ల గురువు మెయిన్ చూద్దాం. గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా. గురువుకి కిలోంపావు శనగల్ని తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనకి గురుడు కదా, గురువారం నాడు ఉదయం చక్కగా తెల్లారుజాము 3 గంటలకి దానం చేయాలి. 3 గంటల కంటే ఎవరు రారు, పంతులు గారు రారు. అందుకని వీళ్ళు ఏం చేయాలా, పంతులు గారి ఇళ్లలో వెళ్ళి దుకాణం పెట్టేసి పడుకోవాలి అక్కడ. ఇంకా వేరే మార్గం ఏం లేదా చెప్తాను. లేదా పంతులు గారినన్నా కిడ్నాప్ చేసి వీళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి. ఈ 2 కుదరకపోతే ఉదయం 6 గంటలకు చేసుకోవచ్చు. ఉదయం 6 గంటలకు శుక్రుడేమో రాక్షసుల గురువు, ఈయనేమో దేవతల గురువు. ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళిద్దరికి. శత్రువులు అనుకుంటారు జనం, గురువులు ఒకటే, యాంకర్స్ ఒకటే అనమాట. అలాగే పార్టీలు తెలుగుదేశం జగన్ కొట్టుకున్నారు అనుకుంటారు, అంతా ఒకటే. సో పైకి అట్లా అనుకుంటారు. అట్లా వీళ్ళు చక్కగా మనకి శుక్రుడు హోరాలో మనం 6 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే చక్కగా మేడి చెట్టు తెలుసా నీకు, అత్తి చెట్టు అంటారు కొన్ని ఏరియాల్లో. మేడిపండు పురుగులు ఏమి రావు, పురుగుల్లాగా ఉంటాయి. ఆ కాయల్ని బాగా ఏమన్నా కన్నం పెట్టి పురుగు ఉంటే అవి పురుగులు ఉంటాయి. అసలు ఇలా వలచగానే మేడిపండు అంటేనే పురుగులు ఉంటాయి అంటారు. అవును, అంటే పురుగు చాలా టేస్టీ ఫ్రూట్. అది దత్తాత్రేయుడు ఎందుకు తెలుసా ఆ చెట్లో ఉన్నాడు. ఆది గురువు, మన గురువు గారు అయినటువంటి దత్తాత్రేయ స్వామి మేడి పళ్ళు తెగ తినేసేవాడు చిన్నప్పుడు. ఆయనకి చాలా టేస్టీగా ఉంటాయి. ఆ పళ్ళని టేస్ట్ అని ఇంకా అక్కడ సెటిల్ అయిపోయాడు అనమాట ఆయన. కాబట్టి ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసుకోవాలి. అది వర్షాకాలం అయితే నో ప్రాబ్లం. జూన్ మధ్య నుంచి వర్షాలు వస్తాయి. వర్షాలు పడకపోతే బకెట్ నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే అద్భుతం అమ్మా.